హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, అలాగే వైజాగ్ ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం టెక్ మహీంద్రా అనే ఐటీ కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ సైడ్ నుంచి 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌కి అయితే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే వైజాగ్ లొకేషన్‌లో ఐటీ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి, ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్‌గా అర్థమవుతాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఇంటర్వ్యూ లొకేషన్స్, అలాగే జాబ్ లొకేషన్స్, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమీడియట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. టెక్ మహీంద్రా అనే కంపెనీ సైడ్ నుంచి మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికొచ్చేసి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి 30థ్ మార్చ్ నుంచి 3rd ఏప్రిల్ వరకి అంటే 5 డేస్ పాటు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తున్నారు. 13థ్, 31st అలాగే 1st, 2nd, 3rd ఈ 5 డేస్ పాటు ఇంటర్వ్యూస్ రెగ్యులర్‌గా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 9:30 నుంచి 2:00 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు 9:30 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై అయితే చేయండి. దీనికొచ్చేసి గరిమా అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ నంబర్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో అయినా అడగండి. అక్కడ నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 7569065886 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోండి. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి టెక్ మహీంద్రా బీపీఓ లిమిటెడ్, ఓహ్రీ టవర్స్, సబ్ స్టేషన్ రోడ్, నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ సికింద్రాబాద్‌లో ఏదైతే క్లాక్ టవర్‌కి దగ్గరలో టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 13థ్ మార్చ్ నుంచి 3rd ఏప్రిల్ లోపు. ఓకే. దీనికి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పారు కాబట్టి ఫ్రెషర్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరందరూ కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 100 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ లొకేషన్ నుండి జాబ్ లొకేషన్ ఇస్తున్నారు. సాలరీ విషయానికొస్తే ఇక్కడ చూడండి 1.5 నుంచి 2.5 లాక్స్ పర్ యానమ్ సాలరీ అనేది మనకు పే అయితే చేయడం జరుగుతుంది ఫ్రెషర్స్‌కి. బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్ అనమాట. కాకపోతే ఇది స్టార్టింగ్ సాలరీ చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎక్స్‌పీరియన్స్ ఒక 1 ఇయర్ గాని 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అలా ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే మీరు కంపెనీ ఒకసారి చేంజ్ చేయాలంటే మంచి హైక్ అయితే అదర్ కంపెనీస్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇనిషియల్‌గా తక్కువ ఉంటుంది. తర్వాత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అంటే మీకు మంచి సాలరీస్ పే అయితే చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి మనకి స్కిల్స్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఇంగ్లీష్‌తో పాటు మలయాళం లాంగ్వేజ్ లేదా తమిళ్ లేక కన్నడ ఈ 3 లాంగ్వేజెస్‌లో ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చుంటే సరిపోతుంది. ఇంగ్లీష్‌తో పాటు ఈ లాంగ్వేజ్ కూడా వస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి ఈ లాంగ్వేజెస్ వచ్చిన క్యాండిడేట్స్ అయితే తప్పకుండా ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్ అనమాట. మనకి లోకల్‌లో ఏవైతే మన తమిళనాడు, ఇంకా కర్ణాటక, మలయాళం ఏవైతే స్టేట్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన కస్టమర్ కేర్ వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. రోల్ వచ్చేసి ఇక్కడ చూడండి కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫుల్ టైమ్ జాబ్స్ అనమాట. మీరు ఇక్కడ కస్టమర్స్‌కి ఏవైతే క్వైరీస్ ఉంటాయో ప్రాబ్లమ్స్ ఏమైనా కస్టమర్స్‌కి వచ్చిందంటే వాళ్ళు కాల్ చేస్తారు కదా! కస్టమర్ కేర్‌కి. క్లయింట్ కాల్ చేశారంటే మీరు కస్టమర్ కేర్ వాళ్ళకు సొల్యూషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. ఓకే. దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే 10+2 లేదా గ్రాడ్యుయేట్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇంటర్మీడియేట్ లేదా డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఫ్రెండ్స్. మీరు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తుంటే మాత్రం మీకు ఎలిజిబిలిటీ ఉండదు. కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌కి మాత్రమే రిక్రూట్ చేసుకుంటాము అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా చూసుకోండి. లాంగ్వేజెస్ మాత్రం తమిళ్, కన్నడ, ఇంకా మలయాళం వీటిలో ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది ఇంగ్లీష్‌తో పాటు. ఓకే. ఇక్కడ మనకి వర్కింగ్ డేస్ వచ్చేసి 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ ఉంటుంది. 2 డేస్ మనకి వీక్ ఆఫ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే హైదరాబాద్ లొకేషన్‌లో ఏదైతే ఆఫీస్ ఉందో టెక్ మహీంద్రాకి సంబంధించింది. ఇక్కడ మనకి క్యాబ్ ఫెసిలిటీ ఏమీ లేదు. మీరు ఓన్‌గా వెహికల్‌ని యూజ్ చేసుకొని రావాల్సి ఉంటుంది ఆఫీస్‌కి.
ఓకే. ఇక్కడ చూడండి మనకి ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే 2 రౌండ్స్‌లో మనకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. హెచ్ఆర్ రౌండ్ ఒకటి, అలాగే ఆపరేషన్స్ రౌండ్ అని చెప్పి 2 రౌండ్స్‌లో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మీకు ఈ 2 రౌండ్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. దీనికి సంబంధించి కాంటాక్ట్ నంబర్స్ ఇక్కడ ముగ్గురు హెచ్ఆర్‌లో కూడా నంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గరిమా మేడంతో పాటు ప్రణీత్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది. ఈ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు శ్రీవాణి అని చెప్పి ఈ మరో హెచ్ఆర్ నంబర్ కూడా ఉంది. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ప్రణీత్ అనే హెచ్ఆర్ నంబర్ వచ్చేసి 8801638087. ఇంకో నంబర్ వచ్చేసి శ్రీవాణి అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈ నంబర్ వచ్చేసి 8125968936 అని చెప్పి కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోండి. సికింద్రాబాద్ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్‌కి అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సబ్ స్టేషన్ రోడ్ నియర్ క్లాక్ టవర్ సికింద్రాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి ఈ టెక్ మహీంద్రా కంపెనీలో జాబ్ అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇంటర్మీడియేట్ ఇంకా డిగ్రీ పాస్ అవుట్ అయిన మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వైజాగ్ లొకేషన్‌లో ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా కంపెనీలోనే మనకి వైజాగ్ లొకేషన్‌లో కూడా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అని చెప్పి ఏదైతే పొజిషన్ ఉంటుందో జాబ్ రోల్, ఆ రోల్ కింద మనకి రిక్రూట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ డేట్స్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ 27th మార్చ్ నుంచి 13th మార్చ్ వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. సో 13th మార్చ్ లోపు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వైజాగ్ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి హెచ్ఆర్ నేమ్ వచ్చేసి చిన్న మౌనిక అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. నంబర్ వచ్చేసి 6302465885 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేయండి. దీనికొచ్చేసి మనకి లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే టెక్ మహీంద్రా క్యాంపస్, బుల్లయ్య కాలేజ్, సత్యం జంక్షన్, రేసపోనిపాలెం, ద్వారకా నగర్, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే వైజాగ్ లొకేషన్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఇక్కడొచ్చేసి మనకి 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా టోటల్‌గా మనకి 100 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి విశాఖపట్నంలో. మనకి సాలరీ చూసుకుంటే 2 లాక్స్ నుంచి 2.5 లాక్స్ వరకి సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఏవైతే క్లయింట్స్‌వి క్వైరీస్ ఉంటాయో, క్వైరీస్‌ని మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. కాల్స్ ద్వారా లేదా చాట్ ద్వారా క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఇంటర్మీడియేట్ లేదా డిగ్రీ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ చేసుకుంటున్నారు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఇంగ్లీష్ అలాగే తెలుగు ఈ 2 లాంగ్వేజెస్‌లో ఫ్లూయెన్సీ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మన లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అయితే ఉంది. తెలుగు వస్తే సరిపోతుంది. ఇంగ్లీష్‌తో పాటు మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. 90% యాక్యురసీతో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అక్కడ అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంటర్వ్యూ టైంలోనే మీకు ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో ఆ టైంలో మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఒకటి కండక్ట్ అయితే చేస్తారో అది కూడా చూసుకోండి. టైపింగ్ మీద స్కిల్ మీరు ఇంప్రూవ్ చేసుకున్నారంటే మీరు సెలక్షన్ అయ్యే ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఇమ్మీడియేట్ జాయినర్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేస్తారు. అలాగే ఆపరేషన్ రౌండ్, దాంతోపాటు ఆన్‌లైన్ అసెస్మెంట్, ఇంకా టైపింగ్ టెస్ట్, లాస్ట్‌లో వెర్షన్ టెస్ట్ అని చెప్పి ఈ 5 టెస్టులు మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్‌లో. ఈ 5 టెస్ట్ మీరు క్లియర్ చేశారంటే మీకు సెలక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఆఫర్ లెటర్ ఇచ్చి మీకు జాయినింగ్‌కి రమ్మని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్. ఇవి మాత్రం ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మాత్రం జిరాక్స్ తీసుకెళ్ళొచ్చు. అప్డేటెడ్ రెజ్యూమ్ కూడా మీరు అప్డేట్ తీసుకొని వెళ్ళండి. ఇంటర్వ్యూ లొకేషన్ మరోసారి చెప్తాను చూడండి. టెక్ మహీంద్రా క్యాంపస్ నియర్ బుల్లయ్య కాలేజ్, సత్యం జంక్షన్, రేసపువనిపాలెం, ద్వారకా నగర్, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. హెచ్ఆర్ నేమ్ వచ్చేసి మౌనిక అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది. నంబర్ వచ్చేసి 6302465885 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈ 2 నోటిఫికేషన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఇంకా వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.